ట్యాంక్ షేప్ అవుట్ అవుతారు ఒక్కొక్కడు. సిగ్గుందారా మీకు? ఏమన్నా ఉందంటే మనం మాట్లాడుకోలే, మనం సెటిల్ చేసుకోవాలా? చివరికి ఆడపిల్ల డీపీల్లోకెళ్ళి అక్కడ కూడా పంచాయతీలు పెడితే ఏమైనా మర్యాదగా ఉందా? మనం పీకింది ఏమి లేదు. పైగా పౌరుషానికి మాత్రం తక్కువ లేదు. పక్కనోడు పీకుతుంటే చూస్తూ ఉండలేము. చివరికి ఏం పీకాడని క్వశ్చన్స్ వేస్తే ఆ అమ్మాయి సమాధానం చెప్పిన తర్వాత ఎందుకురా మీరు ఇంకా బ్రతుకున్నారు? మగాడా, మాస్ లీడరా అనేదానికి పిచ్చ క్లారిటీ ఇస్తుందమ్మా. ఒకసారి చూడండి. ఒక బ్రో డిఎం చేసి మరీ అడిగాడు. ఏమనంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద 36 కేసులున్నాయి, 16 నెలల్లో జైల్లో ఉండొచ్చాడు, ఇంకా 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు, ఆడు మగాడా లేకపోతే ఆడు మాస్ లీడరా అని. బ్రా ఇప్పుడు చెప్తాను, నీ లెక్కల ప్రకారమే 36 కేసులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నా సరే, 16 నెలలు జైల్లో ఉండి వచ్చినా సరే, ఇంకా 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నా సరే, ఒక స్టేట్ కి సీఎం అయ్యాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే 40% ఓట్ షేర్ ఉన్నది. ఇంకా ఎక్కువ మాట్లాడితే 100 కోట్ల జనాల అభిమానాన్ని పొందాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే సింగిల్ గా పోటీ చేయగల సత్తా ఉన్న మగాడు. సో ఇప్పుడు నువ్వు ఆ మగాడిని మగాడు అంటావా, లేకపోతే మాస్ లీడర్ అంటావా, లేకపోతే చీరేసే లీడర్ అంటారా? నువ్వే డిసైడ్ చేసుకోబోయా. మీతో ఇదే ప్రాబ్లం భయ్యా. ఏదో చేద్దామని వస్తారు, మొత్తం చేయించుకోపోతారు. బే ఆరండి, అప్గ్రేడ్ అవ్వండి. అయ్యో చూసారుగా, గట్టిగా ఇచ్చిందా? అయినా మనం తండుకున్నా తిట్టుకున్నా ఓకేరా. ఆడపిల్ల చేతులు కూడా దెన్కో తినాలా? అవసరమా రమ్మనికి? చెచ్చే అడిగినోడు ఎవడరాడు? ఈ క్వశ్చన్ అడిగినోడు ఎవడరా? సిగ్గులేనేదవా. పరువు తీసి పండుగ బా.